సంతోషాలతో గడపాల్సిన దసరా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. పండగ రోజు వండిన వంటకాలను సంతోషంగా అమ్మమ్మకు ఇచ్చి వెళ్తుండగా బైక్ అదుపు తప్పిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం క్రాస్ రోడ్ వద్ద జరిగింది. పండగకు వచ్చిన కొడుకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే విషయం తెలియగానే ఆ కుటుంబం బంధువులు రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన వేముల దేవయ్య మంగమ్మల దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే మంగమ్మ తిరుమలగిరి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తుంది. ఇక పెద్ద కుమారుడు వేముల నాగరాజుకు గత డిసెంబర్లో పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై హైదరాబాద్ పంచాగుట్ట స్టేషన్ లో పనిచేస్తున్నారు. ఇక రెండో కుమారుడు కార్తీక్ ఆర్టీసీలో ఉద్యోగం పొంది కొద్ది రోజులుగా పనిచేస్తున్నారు. అనంతరం దాన్ని వదులుకొని గ్రామంలోనే ఉంటూ ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కానిస్టేబుల్ నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో మాలిపురం గ్రామానికి వచ్చారు. అందరూ కలిసి సాయంత్రం వరకు పండుగ చేసుకున్న పిదప వండిన వంటకాలను తుంగతుర్తి మండల కేంద్రంలోని తన అమ్మమ్మ కత్తుల ఎల్లమ్మకు రాత్రి వేళల్లో ఇచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా తుంగతుర్తి మండలం బండరామారం క్రాస్ రోడ్ వద్ద అదుపు తప్పి పడిపోవడంతో కార్తీక్ కు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే చనిపోయారు. ఇక నాగరాజు బలమైన గాయాలతో కొన ఊపిరితో ఉండగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రి, అక్కడి నుండి నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి బంధువులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందారు. తుంగతుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.